హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిడి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ ప్రియులను కుదిపేసిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మూతపడిన కొద్ది రోజులకే ఐబొమ్మ 1 అనే కొత్త సైట్ హల్చల్ చేస్తోంది. పాత ఐబొమ్మలా కనిపిస్తున్న ఈ సైట్ సినిమాపై క్లిక్ చేసిన వెంటనే మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐబొమ్మ ఎకోసిస్టంలో దాదాపు 65 మిర్రర్ సైట్లు ఉన్నాయని, వాటి ద్వారానే ఇది వెలుపలికి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రేపు విడుదల కానున్న రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రానికి సంబంధించి దర్శకుడు సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతానని ఆయన ప్రకటించారు. సినిమాపై పూర్తి నమ్మకం ఉందని, ఎవరూ నెగిటివ్ ప్రచారం చేయవద్దని కోరారు. ఎస్ఎస్ రాజమౌళి మహాగాథ బాహుబలి ది ఎపిక్ రీసెంట్ రిలీజ్ లోను దుమ్ము రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోని 23 కోట్లు గ్రాస్, ఓవర్సీస్ లో 12 కోట్లు రాబట్టి మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రాజ్ నిడుమోర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత, నిమ్రత్ కౌర్ పాత్రలు తేలికవని, వారు పెట్టుకున్న కష్టమే సిరీస్ కి ప్రాణమని ఆయన చెప్పారు. అదే సమయంలో నటీనటుల విషయంలో లింగ భేదం చూడనని కూడా స్పష్టం చేశారు. 2 దశాబ్దాలు హోరెత్తించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్పై, అలాగే శిక్షను పెంచాలని కోరిన ప్రత్యూష తల్లి పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం త్వరలో తీర్పు ఇవ్వనుంది. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్ ధరను సింగిల్ స్క్రీన్స్ కు అయితే 99 రూపాయలు, మల్టీప్లెక్స్ కు అయితే 105 రూపాయలుగా నిర్ణయించింది. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ప్రేక్షకులు చేసిన డిమాండ్ ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ప్రముఖ నటి అమల అక్కినేని భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో ఎక్కడా కుక్కల దాడి జరిగినా సోషల్ మీడియాలో కొందరు తనని నిందించడం బాధ కలిగిస్తోందని చెప్పారు. జంతువులను ప్రేమించడం తప్ప దాడులకు తాను కారణం కాదని అమల స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. కల్కి, బాహుబలి సక్సెస్ తో అక్కడ భారీ అభిమాన గణం ఏర్పడటంతో అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వచ్చిన వెంటనే స్పిరిట్ షూటింగ్ మరియు రాజాసాబ్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. నటి, దర్శకురాలు పూజా భట్ ఒంటరితనం గురించి ఆసక్తికరంగా స్పందించారు. సింగిల్ గా ఉండటం శాపం కాదు, పవిత్రమైన బాధ్యత అని ఆమె ఇన్స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. త్వరలో జితేంద్ర కుమార్ తల్లిగా పాత్ర పోషించే కొత్త చిత్రంలో కనిపించనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వారణాసి చిత్రంలో తెలుగు డబ్బింగ్ ను స్వయంగా చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు భాషపై ఉన్న అభిమానమే ఇందుకు కారణమని తెలిపారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక మందాకిని, మహేష్ బాబు రుద్ర, పృథ్వీరాజ్ కుంభ పాత్రల్లో కనిపించనున్నారు. ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.